రాజమండ్రి మదరపూడి విమానాశ్రయానికి చేరువలో నారాయణ సిబిఎస్ఈ స్కూల్ హాస్టల్ బ్రాంచ్ లో అవగాహన సదస్సు చేపట్టారు. ముఖ్య అతిథులుగా జేఎన్టీయూ విశ్రాంత లెక్చరర్ మురళీకృష్ణ, సిబిఎస్ఈ R&D హెడ్ వై శ్రీనివాసరావు, నారాయణ డైరెక్టర్ గంటా రవి తేజ జ్యోతి ప్రచురణ చేశారు. ఈ కార్యక్రమానికి వేల సంఖ్యలో విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్ గంటా రవితేజ మాట్లాడుతూ, నాటి చిన్న విద్యా సంస్థ ఈనాడు అచంచలుగా ఏ విధంగా ఎదిగిందో, నారాయణ విద్యా సంస్థలు ఎందుకు విద్యా విధానంలో అగ్రగామిగా ఉన్నాయో వివరించారు. వై శ్రీనివాసరావు మాట్లాడుతూ, సిబిఎస్ఈ ప్రణాళికలు, నూతన విద్యా విధానాలు విద్యార్థులకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఏజీఎంలు, జోనల్ కోఆర్డినేటర్స్, పాఠశాల ప్రిన్సిపల్స్ హాజరయ్యారు. అమలాపురం ఏజీఎం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. ఈవేళ మన మధురాపుడి రాజమండ్రి క్యాంపస్లో పేరెంట్స్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మా ముఖ్య అతిథిగా మురళీకృష్ణ గారు రావటం మాకు ఎంతో సంతోషకరం. మనందరికీ తెలుసు, లాస్ట్ డిసెంబర్ దీన్ని భూమి పూజ చేసి మన రైతన్నల నుంచి ఈ బిల్డింగ్ మొదలుపెట్టాము. ఇవాళ మనకి ఆల్రెడీ కంప్లీషన్ స్టేజ్లో వచ్చింది. అండ్ ఈ క్యాంపస్లో మెయిన్గా మనకి ఫస్ట్ టైం రాజమండ్రిలో, ఈస్ట్ గోదావరిలో రెసిడెన్షియల్ క్యాంపస్ చేస్తున్నామండి. అండ్ దీనిలో సిబిఎస్ఈ విత్ ఒలింపియాడ్ అండ్ సిఓ ఇంటిగ్రేటెడ్ కరికులం రాబోతుంది. మనకి ముఖ్యంగా తెలుసుకోవాలంటే సిఓ అన్నప్పుడు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ర్యాంక్స్ వస్తున్నాయి. 30% ఆఫ్ ఐఐటి కానీ, నీట్ ర్యాంక్స్ కానీ మనకు వస్తున్నాయి. సో అటువంటి చక్కటి ర్యాంక్స్ మనకి ఇక్కడి నుంచి కూడా దాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మా ప్రియతమైన ఫౌండర్ గారు ఇక్కడ డెఫినెట్లీ మనం ఒక కొత్త క్యాంపస్ పెట్టి దానికి విత్ ఆల్ ఫెసిలిటీస్, ఇక్కడ ఒక సెంట్రల్ కిచెన్, అలాగే మనకి ఫుట్బాల్ గ్రౌండ్ అండ్ టెన్నిస్ కోర్టులు, ఇవన్నిటితో పాటు ఒక చక్కటి అట్మాస్ఫియర్లో ఈ క్యాంపస్ని నిర్మించాలని ఈరోజు ఇక్కడ మన పేరెంట్స్కి అందరికి కూడా ఒక ఓరియంటేషన్ పెట్టి మన కరికులం ఎలా ఉంటుంది అనేది జరుగుతుంది. అంటే స్ట్రెంగ్త్, లిబరే అంటే ఫ్రీడమ్. అంటే స్ట్రెంగ్త్ స్ట్రాంగ్గా ఉంటేనే నువ్వు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ థాట్, ఒక విషయాన్ని అర్థం చేసుకోవడం అన్నీ డెవలప్ అవుతాయి. నువ్వు ఫ్రీగా ఆలోచిస్తూనే నువ్వు చాలా స్ట్రాంగ్ కూడా అవుతావు. ఇది చాలా గొప్ప లాటిన్ స్టేట్మెంట్. అలాగే డొసిన్డో డెసిమస్ అంటారు, అంటే టీచ్ టు లెర్న్ అని. క్లాస్లో విన్నంత మాత్రాన స్టూడెంట్కి చదువు రాదు, రాసిన